ఫైనల్‌గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. వీళ్ళు నెక్ ఎక్కువ ఓవర్ డీప్ ఇవ్వద్దని చెప్పారు. సో, మనకి ముందు వీడియోలో కటింగ్ వీడియోలో చెప్పాను కదా మీకు. సేమ్ అదే మోడలు. నేను ఈ పోట్లీ బటన్స్ ఈ ఫ్యాబ్రిక్ బటన్స్ నేనే తయారు చేశాను. అది షార్ట్ వీడియో షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను కటింగ్ చేశానండి. కటింగ్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే కింద పైన కూడా ఉక్సు పట్టి, కాజా పట్టి ఖర్చు కావాలి. అంటే మనకి ఓపెన్‌లోనే ఉండాలి. ఇప్పుడు నేను పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలాగా కుట్టుకుంటూ వెళ్తున్నాను. నెక్ దగ్గర అంటే కింద నెక్ పైన నెక్ దగ్గర కుట్టేసి తిప్పేస్తాను. తర్వాత మీరు కావాలనుకుంటే పైపింగ్ చేసుకోవచ్చండి. నేనేం పైపింగ్ ఏం చేయట్లేదు. కొంచెం దలసరిగానే ఉంది కదా అందుకని. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కొంచెం డబ్బా షేప్ లాగా ఇచ్చాను. కటింగ్ చేసేటప్పుడు దగ్గరగా రౌండ్గా కటింగ్ చేశాను కానీ ఇప్పుడు నేను అలా కటింగ్ చేయట్లేదు. డబ్బా షేప్ ఇస్తే మనకి అలా స్ట్రెయిట్గా బార్డర్ వేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు మొత్తం కూడా ఉల్టా తిప్పేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకోవాలి. ఈ కార్నర్స్ కూడా కొంచెం నీట్గా వచ్చేటట్టు చూడండి. ఎలాగో బార్డర్ కవర్ అయిపోతుంది. ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా వీడియో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టీలు వస్తాయి రెండు వైపులా కూడా. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసుకోండి. ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా రెండోది కూడా అంతేనండి. సేమ్ అలాగే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ దగ్గర పట్టేసుకుని ఇలాగా షోల్డర్కి తిన్నగా మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడే డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని ప్రకారం వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి పైన బార్డర్ వేయాలని చెప్పాను కదా, నేనేం చేశానంటే మన బోర్డర్కి క్యాన్వాస్ వేసాను అనమాట. బోర్డర్కి దీనివల్ల స్టిఫ్గా ఉంటుందండి. అటు ఇటు ఒక కుట్టు వేసాను. కుట్టు వేసేసి ఉల్టా తిప్పేసుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ ఏమో చంకలోకి వెళ్ళిపోతుంది, ఇంకో సైడ్ ఏమో మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వస్తుంది అనమాట. అందుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసేయండి. ఇలా మొత్తం కూడా చక్కగా ఉల్టా తిప్పేసుకుని ఐరన్ చేసుకుంటే అలాగా నిలబడుతుంది అన్నమాట. చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా. ఓకేనా. రెండోది కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోండి. ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక కుట్టు వేసుకుని ఉల్టా తిప్పుకుని వేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇలా అన్నమాట. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం కూడా. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది కూడా సేమ్ ఇలాగే స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. మొత్తము ఉల్టా తిప్పేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని
ఐరన్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను దీన్ని కూడా. ఇక్కడ చూడండి, కరెక్ట్గా పెట్టేసుకుని చెక్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. మొత్తం ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఇలా ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి. అది ఎలా కుట్టాలో మీకు తెలుసు కదా, నేనైతే ఇప్పుడు వీడియోలో షేర్ చేయట్లేదు. సేమ్ అలాగే చేసేసుకోండి. ఉక్సు పట్టి ఒకవైపు కాజా పట్టి అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అంతా రెడీ అయిన తర్వాత హ్యాండ్స్ ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఏం లేదు, హ్యాండ్ లూజ్ దగ్గర కుట్టు వేసేసుకుని ఉల్టా తిప్పేసుకుని ఏమన్నా అతుకులు ఉంటే వేసేసుకోవాలి సైడ్కి. ఇంకా ఫ్రంట్ పార్ట్ షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ప్రిన్సెస్ కట్ అనమాట. మీకు తెలుసు కదా ఎంత ఈజీగా ఉంటుందో ప్రిన్సెస్ కట్ అనేది నా స్టైల్లో. ఫస్ట్ మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తాం కదా, ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి, తర్వాత అవతల వైపు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర పెట్టేసుకోండి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. నడుము లూజు 7.5 ఇంచులు. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి 7.5 ఇంచులకి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి. తర్వాత వచ్చేసి కాజా పట్టి వదిలేసి 7.5 ఇంచులు. మొత్తానికి నడుము లూజు మనకి 30 ఇంచులు అనమాట. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేద్దాం. ఆర్మ్ లూజు 8 ఇంచులు, హ్యాండ్ లూజు 5.5 కొలత తీసుకున్నాను. అందుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి 8 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా తర్వాత ఇంకొక ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్.
ఇలా మొత్తం కూడా. ఈ సైడ్ కూడా అంతేనండి, సైడ్ కూడా సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగా రెండో హ్యాండ్ కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఇలాగా. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలాగా. ఈ నడుము దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రైట్గా. తర్వాత ఇంకొక స్టిచ్, సైడ్ కూడా అంతే, ఇలాగా. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.